ఏమైనా పేషాటలు
ఏం రాదు మహామంత్రి నా తక్కువ మీకు కొట్టిస్తుంది పని మహామంత్రి నా వేల పట్టములు 20 నీకు తలారేసి సాకేసి కదా వాళ్ళు చెట్టుపోయి నేను చేసి పిండి తిని కళ్ళ కారు పట్టి ఎక్కడ కొడుకు ఏమవురా మాట జాగ్రత్త మెరుగని తలగాయిందిరా కొడుక ఏమి పేసాడలు తగ్గ ఏమరా బాబురా ఏతను ఫోన్ చేస్తాను అది నేను చెప్పిన మాత్రమే ఫోన్ చేయాలి లేదంటే కొడుక పోయి ఉండవన్నీ తీసేస్తావు పొద్దుకే సరిపోతుందా నీ మనముకే చెప్పు నీ మనముకి లేకపోతే నా మంచివాడు కాదా నాకు ఊరిగా ఉంటే ఉండిపోతే లేకపోతే కదా ఏం మా తమ్ముడు మా ఊరు కమ్మకి చెడు పెట్టిపోయింటే మా అమ్మ మా ఇద్దరు కొడమెత్తుకుని చేపలు పట్టుకుపోయి నన్ను కొట్టిన ఎంత పోదు పోయింది అంత అత్తగారేనా ఫస్ట్ లో ఎన్నట్లు కొడుతున్నాను చెప్పందా అది మహామంత్రి నాకు అసలే మోసం 3 దినాలు నేను విపరీతంగా పోయి హాస్పిటల్ చూపించుకో ఫస్ట్ కాలు చూపించుకుంటా ఏమంటారు అంటే వాళ్ళప్పుడు వాళ్ళు పిలిచే వింటే సరే వాళ్ళప్పుడు వాళ్ళ అమ్మ ఇద్దరు కోడ మెతుకు చేపలు పట్టేపోయినారు చెరువులోకి చేపలు పట్టుకున్నారు కాలు తీసుకున్నారమ్మా అంతమ్మ తాటగారు లేరు కొత్త మహామంత్రి వాడిని కాలు తీసుకురారమ్మా వాడిని మూడు 34 అటేం మాట్లాడరాపా మళ్ళా కళ్ళకి బస్కోటి నువ్వు ఇంతకీ ఎవరు పిలుస్తామనేది రాగులు వాడికి వాళ్ళ ఇంటికి తాతగడి వానికి వాడారంటే నాకు నేనంటే మాట చెప్పండి Next!
చెప్పరాకమ్మా ఉత్తరం చెప్పరా ఏమన్నా పట్టి తిన్నాను నీకే ఉత్తరం చెప్పరా ఏమై పేషెంట్ లోటల్ ఇంకా పేషెంట్ల బాలా ఏమి బిల్డప్ అవుతాను నువ్వేమరుగు ఏమంటున్నాడు ఏమరదా రమ్మంట రానంటే ఓడింటి పొట్టలో ఓడుగా పడ్డ 3.70 పాలు పిండి డైరీకి వేస్తానంట సీమాలు పాల్పండి డైరీకి వేస్తానంట నా కొడుకు చెప్తు రాడు నా వాళ్ళ బిడ్డలు గురమ తీసుకెళ్ళి పిడికాడగా కట్టేసి తలా తలా తల నిలుచుకుని రావు నా ఊరు పెట్టమంటామని ఏంగా నువ్వు చూసిందామే నీలాంటి చేతికలకి ఎంత అవుతావా అవును సగమ తిరుగులోనికి నా వాచ టైం చూస్తే 3 గంటల టైం పాలు పిండే టైం ఎనుము కుర్తిపెట్టి ఎలకల కుర్తిపెట్టి ఉడతల్లో పాలు పిండుకొని సాలికి ట్యాక్టర్ కింద క్యాన్లు వేసుకొని డైరీకి ఎత్తుకుపోతామని చెప్పరా నీ ఒకలా నా బైకు పై చెప్పట్లా పోదా 3000 ఏంద్ర గజేంద్ర వీడియో తీరదు గజేంద్ర వీడియో తీత ఇంకా చెప్తాను చూస్తాను ఏమది ఏమో తెలిపాడు ఉడతల్లో పాలు పిండి డైరీకి వేస్తాను ఉట్లో పాల్పంటావా నీ ఎట్లా వాళ్ళట్లో పక్క పింటారా పక్క కుక్కలా ఏమి పాల్పండి ఏకిస్తున్నా వాడి పని పని తీసుకున్నారమ్మా పోరా పేనా కొడుక మనవడా మనవడేనా నాకే అంతే నీ మనకే కావాలా అంటే ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయారు అంతే వాళ్ళకి వేస్తారా రేపు మా వాళ్ళు చచ్చిపోయి మాకే వేస్తారేమే ఏం చెప్పనా చూడన్నా చెప్పన్నా పాలది డైరీకి ఎగపోతా మధ్య కూడా వచ్చాడు మా అమ్మగారు పడి ఏమో బాగున్నా కూడా బస్ స్టాస్ కావని ఇట్లా కాదు అని చెప్పి షార్ట్ సరికెళ్ళి పెట్టి షార్ట్ సరికెళ్ళి ఎత్తుకో పోయి మీద పైన పోచి కింద అగ్గిపోయి పెట్టి బొగ్గలు ఎడుతుంటాడు నీకు తొన్నే కడదు కదా నీకు తొన్నే కడదు కదా నువ్వు అయిపోయి నీకు తొన్నే కదా కరా ఏమి ఏమో తెలిపాడు రానే వాళ్ళు లోపలికి ఏమి చేస్తాడు మహామంత్రి ఏమంత్రి ఏమది శనిక్కలు తినేసిన మనవన్ని రమ్మని ఏమి అదేనా ప్లస్ ఏమో నమస్కారం
అట్లా చెప్పు నువ్వే చెప్పు అట్లా నా పాలకి ఎత్తిపోతాడు కాహల్ లేకుండా బావా బావా చిరికెళ్ళి తినండి అన్న అయ్యో ఉండపట్ల నీకు నీ మగముయో ఆటిగా మళ్ళా రిపోతుంది మళ్ళా పెద్ద తగ్గపోతున్నాను ఏమ్మా అన్న పెట్టినావు చారు లేదు ఏం చారు లేదు రాని ఇట్లా కాదు చెప్తే ఉప్పురా మీరు పాడపిచ్చి పిడికిచ్చే దానికి మా ఇంటికి పోతే మా ఇంట్లో కొంచెం గిన్నె లేదు బావా ఆటిగా రివర్స్ వచ్చింది మళ్ళా పెద్ద తగ్గపోతే గిన్నె కోసం ఉప్పురా మిరకాయ ఇచ్చినావు కొంచెం కూడా గిన్నె లేదు ఏం చేయాలన్నది లేదు ఇట్లా కాదు రా చెప్పి నడి మొదలు తోడుకొచ్చి మా ఎవరిని ఇట్లా పక్క బార్లు పండేసి మా ఎవరు ఎంత నేర్చిండవు ఇప్పుడు నువ్వు యాటిని క్యాటికి నిలిచిపోతుందో కలకొని కూర్చునికోవాలా ఇంకా ఎంత టైం అనుకుంటుగా 3 గంటలు ఉందో పుట్టుకప్ప నేను పోయాకేమో పోతాను ఆయన ఏమన్నా ఆయనకు పైనకి వేస్తే నాకేమన్నా ప్రాబ్లం అయితే పొద్దున్న యాదవ్ డాక్టర్ మాట్లాడి మా గోనమాకలు పల్లి కట్టలు చేసాడు బాబా నేను పోయిస్తా బాబా పెద్ద బాబా నేను పోయిస్తా ఎనికి పడిపోయావు అన్న ఆకలి మాత్రం చూపిస్తావా ఎంతసేపు దగ్గర పోయింది ఆకలి బాత్రూమ్ పోయి చెప్పా బాత్రూమ్ కాదు వంటరూమ్ లో కాను అదే వంట రూమ్ పోయిందప్ప ఎవరు చచ్చిపోయినారు ఎలకల్లా పాలు పిండేసి వస్తున్నాడు పాలు డైరీకి పాలు ఎత్తుకుపోయింట్లే ఎలకల్లా పిండుకోనా సినిమాలు చదిలేవప్పా అది ఎలకల్లా నడుపుకోండావా డైరీకి ఎత్తుకుపోయిందప్పా తీసాను పాలికినవా మహామంత్రి సరే కానీ నీ ఒక్క దేశం వచ్చినా కదా అవునప్ప నా ఒక్క తల్లి పట్టు నా కొన్ని కోసం తెలిసిన ఒక్కసారి చెబుదావా ఆలోచించు ఉత్తర దేశం ఊళ్ళ పట్టణం నిన్ను చూస్తా ఉంటే నాకు భయం ఏంటిరా ఫోన్ చేసి రమ్మని వెళ్ళిపోతా బాగుంటా అనుకుంటారు మీ ఆడవాళ్ళు అన్నారు చేసిన ఏమిటికే నేను మధ్యాహ్నం మొదలు చేసిన మా ఆడవాళ్ళకి ఏమిటికే
నువ్వెక్కడ పెంటురా? నేను బాత్రూమ్ పోయినప్పుడు మీ ఆడలు ఫోన్ చేస్తా, నువ్వెక్కడ పెంటివే? అదే బాత్రూమ్ పోయినప్పుడు పట్టను ఓలైనా పర్వాలేదు. ఈ ఒక్క వాళ్ళు కొట్టుకుంటారు అప్పుడు నువ్వు మీ అప్పద్దరు ఏమరా నాకు అలవాటు కలది. ఏమే ఎలాంటి మీరు రాళ్ళు కదా ఎవరా? జగ్గినాం కాపులు జగ్గినాం కాపులా కాయలు పడినాయి మన హాస్పిటల్కి ఎత్తుకోపోయినా అయితే రాదు 33 గంటలకు నేను సూపర్ అయితే 60 గంటలకు దారు ఈ చుట్టుపక్కల 16 గంటలు కదా ఇది కోరసమురా. అంటే చుట్టుపక్కల 16 పనులకి కోరసమం కదా. మన దేవనీళ్ళలో బస్సు ఆటలు దానికి నడుచుకొని వస్తాం గమ్మునున్నాను స్వామి అంతా నువ్వు చేయదంతా ఇట్లా పని మీ యొక్క సమయంలో పనిపోయేది ఎట్లా 2,000 పోతాను నేను. కావాలంటే వాళ్ళకి విమానాలు వస్తాయి. అదే నాకేడు వచ్చేది టాగట్రా ఏయ్, ఏమంత పొడి పెట్ట వేసుకొని 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 కూమైపోయినాడు. ఏయ్, కుమారి, సరే కానీ నా వాళ్ళ పట్టణ కుటుంబం మొత్తం చేస్తానికి ఎటువంటి హాలు రెడ్లు బడాయి కాపులు సరేదేవా మా ఊళ్ళ పట్టణంలో ప్రాచీనాత్మకంగా పుట్టిన పేద రేట్లు చాలా సంతోషం ఉంటుంది. అది ఇప్పుడు జరగని పని చేస్తున్నాను. నిజమేనప్పా అది అలాగే ఇది పట్టణంలో మొన్నేం మంచి కాట్లు చేసింది ఏం కాదుగా మృగమాలతావా ఏమే యాద కరెంట్ పట్టుకొని పోయి చచ్చిపోయినట్ట చచ్చిపోయిందా చెప్పు అట్లా నేను చెప్తాను పెద్ద చేతిలో తల వంచు. అది పోయి ఇది వస్తుందా పొలాలంటే పట్టణంలో నేను ఒక కొలిసే బాగాన్ని దర్శనానికి హాలించు. ఈ పదం గురించి శివుని భక్తిగారను అయితే పట్టణంలో ఏకు వచ్చినా జనం వచ్చినా పరదేశ చూచినా పొట్టు పుట్టిన పొట్టు ముగిన నా ఊళ్ళ పట్టణంలో శివ 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 శివనే తిరగాలి కదా. అకస్మాత్ ఉన్న గోయింది నా ఊళ్ళ పెట్టను పోరుందా పోరుందా నన్ను కొంచెం వస్తా వందల వచ్చే బలాపురం రైతు చదువుకుండే వాళ్ళని పెట్టిన జీవితాలు కదా నారాయణ నారాయణ నీ నాలుగు తక్కువ వస్తా వాళ్ళతో సత్యానికి దిబ్బూరు పల్లెలు ఉంటారు
అతన్ని కొట్టేకపోతప్ప వాళ్ళ మొన్న 4 నెలల అప్పుడు అతను పెద్ద ఆపరేషన్ అయింది. ఏం ఆపరేషన్ కదా పెద్ద ఆపరేషన్ ప్రసారి ఇది పెట్టదు నాకున్న జ్ఞానత దర్భాన్ని దర్శనానికి హాలించు వేలాడానికి రాజులు ఎక్కడానికి రాజులు సర్వతర గుర్రాలు రాలు పన్నెండు తాలుపులు రాజుమరగ ధారి ధనమే దానిలో సంపత్తి కలిగిన వాడు ఈ ఒక్క రాగల రెడ్డి సరే సరే దేవా మనకి